నమస్తే. మిద్దె సాగుదారులకు శుభోదయం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. నగరాల్లో మిద్దె తోటల సాగు విస్తీర్ణం రోజురోజుకు పెరుగుతోంది. రసాయనాలు లేని ప్రకృతి సిద్ధంగా పండిన ఆహారం కావాలని కోరుకుంటున్న వారు తమ ఇంటి ముంగిట, మేడ మీద కాస్త స్థలం ఉన్నా పంటల సాగుకు సిద్ధమవుతున్నారు. అదే రీతిలో హైదరాబాద్లోని కుత్బుల్లాపూర్కు చెందిన రాధిక విభిన్న పంటలను సేంద్రియ విధానంలో పండిస్తూ తన మేడను ఓ నందనవనంగా తీర్చిదిద్దుకుంది. మరి ఇవాల్టి కార్యక్రమంలో రాధిక మిద్దె తోట విశేషాలంటో తెలుసుకుందాం. పదండి. పట్టణానికి వచ్చిన పల్లె వాసనలు పోలేదు. కోళ్లు, ఆవులు మధ్య పెరిగిన బాల్యం, పచ్చటి మొక్కల మధ్య గడిపిన కాలం ఆమె కళ్ల ముందు ఇంకా ఆ దృశ్యాలు కదలాడుతూనే ఉన్నాయి. కాంక్రీట్ జంగిల్లో కాలం వెళ్లదీయడం కాస్త ఇబ్బందిగా మారింది. కాలుష్యపు వాతావరణం, రసాయనాలతో పండిన ఆహారం ఆమెకు రుచించలేదు. గత అనుభవాల దృష్ట్యా తానే సొంతంగా పంటల సాగు చేయాలనుకుంది. నేల లేదు, దీంతో మేడే ముద్దు అనుకుంది. మిద్దె సాగుకు శ్రీకారం చుట్టింది. హైదరాబాద్కు చెందిన గృహిణి రాధిక పూర్తి సేంద్రియ విధానంలో కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పూల పెంపకం చేస్తూ ఎంతో మంది గృహిణులకు స్ఫూర్తిగా నిలుస్తోంది. చిత్తూరుకు చెందిన రాధిక వివాహానంతరం హైదరాబాద్లోని కుత్బుల్లాపూర్లో స్థిరపడ్డారు. భర్త చంద్రబాబు నాయుడు ఓ వ్యాపారవేత్త. రాధికది వ్యవసాయ కుటుంబం. చిన్నప్పటి నుంచి మొక్కల మీద ఆమెకు మమకారం ఎక్కువ. పల్లె వాతావరణంలో పెరిగిన రాధిక పట్టణంలో పచ్చటి వనాన్ని నిర్మించాలనుకుంది. అందుకు తన ఇంటినే ఓ వ్యవసాయ క్షేత్రంలా మార్చుకుంది. మొక్కలకు ఏ హాని కలగకుండా జీవ వైవిధ్యాన్ని కాపాడుతూ మిద్దె తోటల సాగుకు ఉపక్రమించింది ఈ సాగుదారు. రసాయన రహిత ఆహారాన్ని మిద్దె తోటల ద్వారా పెంచాలన్నదే ఆమె ప్రధాన ఉద్దేశం. నమస్తే అండి, నా పేరు చంద్రబాబు నాయుడు. మా వైఫ్ తాళ్ళూరు రాధిక. నేను 25 years అయిందండి హైదరాబాద్కి వచ్చి. 15 years నుంచి ఇక ఇంట్లో ఉన్నాను. నా బిజినెస్, నా అంబిషన్. నేను ఎవ్రీడే తను 1.5 years నుంచి గార్డెన్ పెట్టుకుంటానంటే స్టార్టింగ్లో నేను ఎంకరేజ్ చేయలేదు. తర్వాత తన ఇష్ట ప్రకారంగా ఓన్గా చేస్తానంటే నేను ఇండైరెక్ట్గా హెల్ప్ చేశాను. డైలీ 100% తన యొక్క ఎఫర్ట్ వల్ల ఈరోజు ఈ గార్డెన్ ఈ విధంగా ఉందని నేను సంతోషిస్తున్నాను. 100% తన యొక్క ఎఫర్ట్ దీనిపైన ఉంది. గత ఏడాదిన్నర కాలంగా సామాజిక మాధ్యమాల సహకారంతో మిద్దె తోటలను విజయవంతంగా నిర్వహిస్తోంది రాధిక. మొదట చిన్న కుండీలో ఆకుకూరలతో మొదలైన ఈ మిద్దె తోట అంచెలంచెలుగా కూరగాయలు, పండ్ల మొక్కలతో నిండి ఓ నందనవనంగా మారింది. ఈ మిద్దె తోటలో వచ్చే ప్రతి ఉత్పత్తి ఎంతో ఆరోగ్యంగా, భలే రుచిగా ఉంటాయని సంతోషం వ్యక్తం చేస్తోంది. నమస్తే అండి, నా పేరు రాధిక. నేను మిద్దె తోట స్టార్ట్ చేసి 1.5 సంవత్సరం అయ్యింది. యాక్చువల్గా నేను మిద్దె తోట స్టార్ట్ చేయడానికి కారణం చిత్తూరు అండి. మాది తిరుపతి దగ్గర చిత్తూరు. మేము నేచురల్గా వ్యవసాయము, కోల్ ఫార్మ్స్, ఆవులు అన్నీ చిన్నప్పటి నుంచి అందులో పెరిగాం కాబట్టి ఆ ఇష్టం కొంచెం ఉండేది. దాంతో పెళ్ళైనప్పటి నుంచి నేను కొన్ని పూల మొక్కలు పెట్టుకొని పెంచుకుంటూ ఉండేదాన్ని. తర్వాత నేను కొన్ని వీడియోస్ చూశానండి. లాస్ట్ 1.5 years బ్యాక్ కొన్ని వీడియోస్ చూసి ఇంకా కూరగాయలు కూడా కంపల్సరీ పెంచాలి అని చెప్పి నేను వెంటనే 2-3 daysలో డెసిషన్ తీసుకొని స్టార్ట్ చేసేసానండి. నాకు స్టార్టింగ్ నుంచి కూడా చెట్లు పెంచడం అంటే చాలా ఎక్కువ ఇష్టము. అందుకని చెప్పి నేను మా హస్బెండ్ని ఒప్పించాను. నీకే కష్టం అవుతుంది, వద్దు అన్నారు. అయినా కానీ నేను వదలకుండా ఒప్పించాను. సో మా వారు, నీ ఇష్టం, నాకైతే టైం ఉండదు, నువ్వే చేసుకునేట్టుగా ఉంటే చేసుకో అని చెప్పారు. అప్పుడు వెంటనే లాస్ట్ 2019 December 26th నా బర్త్డే. అప్పుడు ఇంకా వెంటనే స్టార్ట్ చేసేసానండి. వరుస క్రమంలో నిండుగా గార్డెన్ను ఏర్పాటు చేసుకుంది. గార్డెన్లో సుమారు 200 నుంచి 250కి పైగా కుండీలున్నాయి.
వీటిలో కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, ఔషధ మొక్కలతో పాటు మార్కెట్లో కొత్తగా ఏ మొక్క కనిపించినా ఇట్టే మేడ మీద నాటాల్సిందేనని ఈ సాగుదారు చెప్పుకొస్తున్నారు. లాక్డౌన్ సమయంలో మిద్దె తోటలు ఎంతో మేలు చేశాయంటోంది రాధిక. మార్కెట్పై ఆధారపడకుండా తోటలో పండిన ఆహారాన్ని తీసుకున్నామని చెప్తోంది. మొదట్లోనే నేను అన్ని కుండీలు పెట్టకుండా ఒక్కొక్క రోజు ఒక్కొక్క పని చేసుకుంటూ మొదలు పెట్టాను. ఒకరోజు స్టాండ్స్ అన్నీ చేపించాను, ఒకరోజు మట్టి తెప్పించి మట్టి పైకి తీసుకొచ్చి నేనే కలుపుకున్నాను. స్వయంగా నా చేతులతో నేనే మట్టి కలిపి అన్ని కుండీలకు వేసుకొని పెట్టాను. 2020 లాక్డౌన్కి నేను సగం గార్డెన్ని సెటప్ చేసుకొని కూరగాయలు పండించాను. ఆ లాక్డౌన్లో అయితే నాకు కూరగాయలు చాలా బాగా వచ్చాయి. మా ఇంటికి బాగా సరిపోయేది. బయటికి వెళ్ళకుండా ఇంటికి అయ్యే కూరగాయలన్నీ పండించాను. దాంతో నా కాన్ఫిడెన్స్ ఇంకా పెరిగి నేను గార్డెన్ మొత్తం సందు లేకుండా ఒక వరుస క్రమంలో నిండుగా పెట్టుకోవాలని చెప్పి మళ్ళీ కూడా నేను కొన్ని కుండీలు పెంచుకుంటూ పోతున్నాను. పండ్లు, కూరగాయలు, తీగజాతి మొక్కలు, మెడిసినల్ ప్లాంట్స్, పూల మొక్కలు అన్నీ ఉన్నాయి. టెర్రస్ మీద బరువు పెరుగుతుందని, మట్టి లేకుండా పంటలు పండించలేమని చాన్నాళ్లు పంటల సాగు చేయాలనే కోరికను చంపేసుకున్నానని రాధిక చెబుతోంది. కానీ మట్టి అవసరం పెద్దగా లేకుండానే పచ్చటి పంటలు పండించొచ్చని తెలుసుకోవడంతో ఇక తనను ఆపడం ఎవరితరం కాదంటూ నచ్చిన మొక్కను మేడ మీద పెంచేస్తోంది. డాబా పైన బరువు పడకుండా కిచెన్ వేస్ట్, ఎండిపోయిన ఆకులు, కాస్త మట్టిని ఉపయోగించి మిశ్రమాన్ని తయారు చేసుకొని ఆ మిశ్రమాన్ని కుండీల్లో వేసుకొని పంటలు పండిస్తోంది. మేడ మీద మొక్కలను పెంచడం ఎంతో సులువని రుజువు చేస్తోంది. మా గార్డెన్లో ఆకుకూరలు అయితే పాలకూర, తోటకూర, పొనగంటి కూర, చుక్కకూర, బచ్చలి కూర, వీటితో పాటు అప్పుడప్పుడు పుదీనా, కొత్తిమీర వేసుకుంటూ ఉంటాను. ఒకప్పుడైతే మేము ఆకుకూరలు వీక్లీ 2 times బయట నుంచి తీసుకొచ్చేవాళ్ళము. అప్పుడు ఎక్కువ తినాలనిపించేది కాదు ఆకుకూరలు. కాకపోతే నేను పండించిన తర్వాత మేము వీక్లీ 2 times 3 times కూడా తింటున్నాము. మాకు టేస్ట్ కూడా చాలా బాగుంది. ఎస్పెషల్లీ పొనగంటి కూర అయితే మేము చిన్నప్పటి నుంచి చెరువులలో ఆవులు మేపుతున్నప్పుడు అలా చూసేవాళ్ళము. దాన్ని చూసి ఇక్కడ నేను మార్కెట్లో ఎప్పుడు కూడా తీసుకొచ్చి తినలేదు. కాకపోతే నేను గార్డెనింగ్ స్టార్ట్ చేసిన తర్వాత మా గార్డెన్లోనే పొనగంటి కూరని చాలా ఈజీగా పెంచి మేము వారానికి 2 times తింటున్నాము. కూరగాయలు అయితే నేను ఆల్మోస్ట్ అన్ని రకాలు పండించడానికే ట్రై చేస్తున్నాను. వంకాయలు ఒక 4 రకాలు, అలాగే బెండకాయలు, నేతి బీరకాయలు, ఇంకా సొరకాయలు, దొండకాయలు, పచ్చిమిరపకాయలు, టమాటోలు, ఇలాంటివి ఇంకా కొత్త వెరైటీస్ కూడా తెప్పించి నేను పెంచుతున్నాను. మా గార్డెన్లో అతి ముఖ్యమైనది మునక్కాయలు. నేను మొక్క పెట్టినప్పటి నుంచి కాయలు కంటిన్యూగా కాస్తూనే ఉన్నాయి. నాకు ఒకసారి కాయలు 20 వరకు హార్వెస్ట్ చేస్తాను. ఇంకా క్యాబేజ్, క్యాలీఫ్లవరు, బీట్రూటు, పసుపు దుంపలు, అల్లము, ఇలాంటివి ఇంకా తీగ మొక్కలు అన్నీ పెంచుతున్నాను. దొండ తీగ కూడా పెట్టాను. 2-3 దొండ తీగలు పెట్టాను. ఎప్పుడు కాయలు కాస్తూనే ఉంటాయి. ఇంకా వీటితో పాటు నిమ్మకాయలు, అలాగే రెడ్ లాంగ్ బీన్స్, మనం అలసందకాయలు అంటారు కదా, అవి రెడ్ కలర్లో ఉన్నవి, అవి కూడా పెంచుతున్నాను. మా గార్డెన్లో పళ్ళు కూడా పెంచుతున్నాను. పళ్ళ మొక్కల్లో జామకాయలు, తైవాన్ జామ, నార్మల్ జామకాయలు ఒక 3 మొక్కలు పెట్టాను. ఆరెంజ్ మొక్క పెట్టాను. అలాగే స్టార్ ఫ్రూట్స్, వాటర్ యాపిల్ ఎక్కువ ఇష్టంతో పెంచుతున్నాను ఇవి. వాటితో పాటు దానిమ్మ పండు, సపోటా, జామకాయలు, ఇంకా అరటిపళ్ళు, చెరుకు, డ్రాగన్ ఫ్రూట్ ఎలా ఉంటుందో అని చెప్పి ఇష్టంగా పెంచుతున్నాం. నేను అంటే ఈ వాతావరణానికి ఎలా పెరుగుతుంది అని చూడడం కోసం నేను పెంచుతున్నాను దాన్ని కూడా. మేడ మీద ఇన్ని మొక్కలను పెంచాలంటే ఎక్కువ మొత్తంలోనే నీరవసరం ఉంటుంది. అంతేకాదు ఇంచుమించు నీటిని అందించేందుకు 1 గంట వరకు సమయం పడుతుంది. నీటిని అందించేందుకే ఇంత సమయం పడితే మొక్కల సంరక్షణకు ఇబ్బంది అవుతుందని తెలుసుకొని డ్రిప్ విధానాన్ని ఏర్పాటు చేసుకుంది. డ్రిప్ పెట్టిన గార్డెన్లో నీరు అందిస్తున్నంతసేపు ప్రతి ఒక్క మొక్క యోగక్షేమాలు తెలుసుకుంటూ వాటిని గమనిస్తూ ఉంటానని రాధిక చెబుతోంది. మొక్కలకి నీళ్లు పట్టే విషయానికి వస్తే మొదట్లో అయితే మేము ఎండాకాలంలో అంటే బాగా ఎక్కువ ఎండ ఉంటుంది కాబట్టి పొద్దున సాయంత్రం 2 పూట్ల పైప్తో పట్టేదాన్ని. తర్వాత రోజులు గడిచే కొద్దీ కుండీలు ఎక్కువైపోతూ ఉన్నాయి. 1 గంట పైనే పట్టేది నీళ్లు పట్టడానికి. అందుకని చెప్పి కష్టమైపోతుంది, కొంచెం టైం సేవ్ చేద్దామని చెప్పి మొన్న సమ్మర్ స్టార్ట్ అవ్వక ముందు
డ్రిప్ సిస్టమ్ ఏర్పాటు చేసుకున్నాం. 250 వరకు ఉంటాయి కుండీలు. వాటన్నిటికి కూడా నేను డ్రిప్స్ పెట్టినా కూడా వాటర్ వదిలినప్పుడు గార్డెన్లోనే తిరుగుతూ ప్రతి ఒక్క కుండీని చెక్ చేసుకుంటూ నీళ్లు తక్కువైతే వేసుకుంటూ చూసుకుంటూ ఉంటాను. ఎక్కువ ఎండ ఉన్నప్పుడు రోజుకి 2 సార్లు పొద్దున సాయంత్రము వదులుతాను వాటరు, లేకపోతే రోజుకి ఒక్కసారే వదులుతాను. ఒకవేళ నేను ఫర్టిలైజర్స్ ఏమన్నా ఇవ్వాలి అనుకుంటే పొద్దున వాటర్ ఇచ్చేసి ఈవినింగ్ ఫర్టిలైజర్స్ ఇచ్చేస్తాను. చీడపీడల ఉధృతి నివారించేందుకు ట్రాపర్స్ను ఏర్పాటు చేసుకుంది. పిచ్చుకలను ఆహ్వానించేందుకు గార్డెన్లో వాటికి నీరు, ఆహారం అందే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఉదయం సమయంలో ఆ పిచ్చుకల కిలకిలా రావాలు వింటూ మొక్కల మధ్య సమయం గడపడం ఎంతో సంతృప్తిని అందిస్తుందని చెబుతోంది. అంతేకాదు మొక్కలకు ఎలాంటి పురుగు ఆశించినా ఈ పిచ్చుకలు వాటిని తింటాయని, తద్వారా మొక్కలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు అంటోంది. ఇక పాలినేషన్ కోసం సీతాకోక చిలుకలు, తేనెటీగలను ఆకర్షించేందుకు వివిధ రకాల పూల మొక్కలను పెంచుతున్నారని రాధిక చెబుతోంది. పెస్ట్ ఎక్కువగా అటాక్ చేయకుండా ఉండడానికి నేను గార్డెన్లో ఎక్కువ ట్రాపర్స్ని పెడుతుంటాను. ఒక 4 రకాల ట్రాపర్స్ నేను పెట్టాను. ఇక్కడ చూసారంటే ఇక్కడ ఎల్లో కలర్లో ఉన్నాయి ప్యాడ్స్, ఇవి ట్రాపర్స్ ప్యాడ్స్. ఇక్కడ వీటికి ఈగలన్నీ ఇలా అట్టుకుంటాయి. ఇంకా అక్కడొకటి ఉంది, అక్కడొకటి ఉంది, అక్కడొకటి ఉంది. ఇలా 4 రకాల ట్రాప్స్ని నేను ఏర్పాటు చేసుకున్నాను. వాటితో పాటు పిచ్చుకలు ఎక్కువ అట్రాక్ట్ అయ్యి పిచ్చుకలు గార్డెన్లో తిరుగుతూ ఉంటే ఏవైనా కానీ పిండి నల్లి కానీ అలాంటివి ఉంటే ఆ పిచ్చుకలు తినేస్తాయి. కాబట్టి వాటిని అట్రాక్ట్ చేయడానికి నేను అక్కడక్కడ వాటికి ఫుడ్ ఏర్పాటు చేసి పెట్టాను. అలాగే అక్కడక్కడ వాటర్ పెట్టాను. మార్నింగ్ ఈవినింగ్ ఎక్కువ బర్డ్స్ వాటి సౌండ్తో చాలా బాగుంటుంది గార్డెన్. పాలినేషన్ కోసం నేను హనీ బీస్ని, బటర్ఫ్లైస్ని అట్రాక్ట్ చేయడానికి ఎక్కువ పూల మొక్కల్ని పెట్టడానికి కూడా చాలా ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాను. గార్డెన్లో కూరగాయల మొక్కలతో పాటు కూరగాయ మొక్కలు ఎన్నుంటాయో పూల మొక్కలు కూడా నేను అన్నీ పెట్టడానికి ట్రై చేస్తాను. టబ్బులు, గ్రో బ్యాగ్లు, గ్రో బెడ్స్, పెయింట్ బకెట్లు, చిన్న చిన్న కుండీలను మిద్దె సాగుకు వినియోగిస్తోంది రాధిక. ఇంకా కుండీల కిందకు స్టాండ్స్ను ప్రత్యేకంగా చేయించుకుంది. తద్వారా కుండీల నుంచి వచ్చిన వృధా నీరు త్వరగా ఆరిపోవడంతో పాటు మేడను సులభంగా శుభ్రం చేసుకోవచ్చు అంటోంది. ఎంతో ఆహ్లాదంగా కనిపిస్తున్న ఈ మిద్దె తోటను నెలకొల్పేందుకు 80,000 రూపాయల వరకు ఖర్చయిందట. కానీ ఆ ఖర్చు ఏమాత్రం వృధా కాలేదు అంటోంది రాధిక. మార్కెట్పై ఆధారపడకుండా ఇంటి పట్టునే నిత్యం ఆరోగ్యకరమైన తాజా ఆహారాన్ని ప్రతిరోజు తినగలుగుతున్నామని చెబుతోంది. ఒక్కసారి పెట్టిన ఈ పెట్టుబడి సుదీర్ఘకాలం మనకు మేలు చేస్తుంది అంటుంది. కుండీల కిందకి అన్నిటికీ నేను స్టాండ్స్ పెట్టాను. ఎందుకంటే ఊడవడానికి, కడగడానికి, క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పి నేను ప్రతి కుండీకి స్టాండ్స్ ఏర్పాటు చేసుకున్నాను. స్టాండ్స్ కూడా నేను ఇలా పొడవుగా చేపించాను. నేను గార్డెన్ మొత్తం ఏర్పాటు చేసుకోవడానికి నాకు ఖర్చు 70,000 నుంచి 80,000 వరకే అయ్యింది. స్టాండ్స్కి కానీ, గ్రో బ్యాగ్స్ కానీ, మట్టి, ఎరువులు అన్నీ తెచ్చుకోవడానికి, ఏర్పాటు చేసుకోవడానికి 80,000 వరకు అయ్యింది. కాకపోతే ఆ ఖర్చు పెట్టిన దీనికన్నా మేము ఇందులో పండించి తింటున్నందుకే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మాకు అంత ఎక్కువగా కాపు కూడా వస్తుంది. మేము బయట అసలు కొనట్లేదు, కూరగాయలు కానీ ఎక్కువ ఫ్రూట్స్ కానీ కొనట్లేదు, ఇంట్లో వచ్చినవే వాడుకుంటున్నాము. మా గార్డెన్లో నేను ఎక్కువ మట్టి యూజ్ చేయను. మొత్తం కిచెన్ వేస్ట్, ఎండిపోయిన ఆకులనే నేను ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను. అందులో కూడా 6 నెలల్లో, సంవత్సరంలో అంటే పర్మనెంట్ కాకుండా ఉండే మొక్కలు, తీసేసే మొక్కల్ని నేను కిచెన్ వేస్ట్, ఎండాకులతో వేస్తూ ఉంటాను. అదే పర్మనెంట్ ఫ్రూట్స్ అయితే మట్టి, కోకోపీట్, ఒక బస్తా మట్టి, ఒక బస్తా కోకోపీటు, ఒక బస్తా ఎరువు 3 కలిపి సమానంగా కలిపి పెట్టుకుంటాను. అదే మనం వెజిటేబుల్స్ ఒక 6 మంత్స్లోనో 1 ఇయర్లోనో తీసేస్తాం కాబట్టి వాటిని నేను ఎండిపోయిన ఆకులు లేకపోతే కిచెన్ వేస్ట్ ఈ 2 కలిపి పెడుతూ ఉంటాను. ఇవన్నీ కూడా నేను అలా పెట్టినవే. మొక్కలు బాగా పెరగడానికి, అలాగే మట్టి గుల్లగా ఉండడానికి వానపాములు ఎక్కువగా సహాయపడుతుంది. వానపాములు ఎక్కువగా వృద్ధి చెందాలి అంటే మనం ఏవైనా సరే ఎరువులు తయారు చేసుకున్నప్పుడు అది ఎంత ఎక్కువగా కుళ్ళపెట్టి వేసామంటే అంత ఎక్కువ వానపాములు వృద్ధి చెందుతుంది. మన గార్డెన్లో వానపాముల్ని సొంతంగా వృద్ధి చేసుకోవాలి అంటే నేను ఒక కుండీలో కింద మట్టేసేసి దానిపైన కిచెన్ వేస్ట్, ఎండాకులు అన్నీ వేసి పైన మాత్రం మట్టి, ఎరువు 2 కలిపి ఉంటాం కదా, దాన్ని వేసేస్తాను.
ఆ ఎరువులో మనకి సూక్ష్మజీవులు, మంచి సూక్ష్మజీవులు ఉంటాయి. దాంతో చెత్త అంతా తినేసి వానపాములు ఇంకా ఇంకా ఎక్కువగా వృద్ధి చెందుతూ ఉంటాయి. దానికి తోడు నేను ఎక్కువగా ఫిష్ అమైనో యాసిడ్ యూస్ చేస్తూ ఉంటాను గార్డెన్లో. ఫిష్ అమైనో యాసిడ్ వల్ల వానపాములు ఎక్కువగా వృద్ధి చెందుతాయని నేను తెలుసుకున్నాను. నేను స్వయంగా చేసి ఇవ్వడం వల్ల ఫిష్ అమైనో యాసిడ్ వల్ల ఎక్కువ వానపాములు వృద్ధి చెందుతాయని తెలుసుకున్నాను. గార్డెన్లో కుండీలు ఎక్కువ బరువు లేకుండా, మట్టి ఎక్కువ యూస్ చేయకుండా నేను చేసే పద్ధతి, మట్టి కొంచెం వాడి అందులో కిచెన్ వేస్ట్, ఎండిపోయిన ఆకులు వేసి నింపి 10 రోజులు పక్కకు పెట్టేసి 10 రోజుల తర్వాత మొక్కలు పెట్టేస్తూ ఉంటాను. నేను నా గార్డెన్లో పళ్ళ మొక్కలు తప్పించి మిగతా వెజిటేబుల్స్ మొక్కలు కానీ, పూల మొక్కలు కానీ, లీవ్స్ వెజిటేబుల్స్, ఆకుకూరలు కానీ ఎక్కువగా నేను ఇలాగే చేస్తూ ఉంటాను. గార్డెన్లో నేను సపరేట్గా కంపోస్ట్ అయితే చేసుకోను, అన్ని కుండీలకు నింపి మొక్కలు పెట్టేస్తూ ఉంటాను. ఇంకొక పద్ధతి ఏంటంటే బాటిల్స్లో ఇలా నింపేసి కిచెన్ కింద ఇలా బాటిల్కి హోల్స్ పెట్టేసి కింద మూత తీసేస్తాను, పైన ఇలా కట్ చేసుకుంటాను. కిచెన్ వేస్ట్ అంతా వేసి పైన కొంచెం మట్టి చల్లేసి మొక్క మొదట్లో కాకుండా కొంచెం దూరంలో పెడతాను. దూరంలో పెట్టి అప్పుడప్పుడు వాటర్ వేస్తాను. అంటే రోజు వాటర్ వేయను, అప్పుడప్పుడు ఎండిపోయినట్టు అనిపిస్తే వాటర్ వేస్తాను. వేయడం వల్ల ఈ వాటర్, మనం వేసిన వాటర్ అంతా దిగి మొక్కకి పోషకాలు అందుతాయి. అలాగే ఇది కంపోస్ట్ అయిపోతుంది. ఒకవేళ కంపోస్ట్ అయిపోయినా కానీ నేను దాన్ని తీయను, ఎందుకంటే మళ్ళీ దీనిపైకి కిచెన్ వేస్ట్ని నింపుతూ ఉంటాను. నింపే కొద్దీ బాగా మొత్తం నిండిపోయి కంపోస్ట్ అయిపోతే అప్పుడు తీసి మొక్కలకు వాడుతాను. ఇంకొక పద్ధతి, ఎండిపోయిన ఆకుల్ని గార్డెన్ అంతా ఊడ్చి ఎండిపోయిన ఆకుల్ని ఇలా సంచులలో వేసి అప్పుడప్పుడు కొన్ని నీళ్లు చల్లుతూ ఉంటాను. అదొక పద్ధతి. ఎండిపోయిన ఆకులు మళ్ళీ ఆటోమేటిక్గా అవి మనం నీళ్లు చల్లుతాము, మజ్జిగ నీళ్లు చల్లుతూ ఉంటాను, దాంతో అది కంపోస్ట్ అయిపోతూ ఉంటుంది. ఇంకా డ్రమ్లో కూడా అలా కిచెన్ వేస్ట్, ఎండిపోయిన ఆకులు లేయర్స్గా వేసి డ్రమ్ నిండిపోయిన తర్వాత మిగతా వాటికి యూస్ చేస్తాను. నేను నెలలో 2 రోజులకు ఒక్కసారి ఏదో ఒక ద్రావణం ఆర్గానిక్గా చేసి ఇస్తూ ఉంటాను. అది కూడా నేను ఈరోజు ఒక ద్రావణం ఇచ్చాను అంటే మళ్ళీ 2 రోజుల తర్వాత ఏ ద్రావణం ఇవ్వాలి అని ముందే ప్లాన్ చేసుకొని అది కూడా రెడీ చేసుకుంటూ ఉంటాను. అలా నెలలో 2 రోజులకు ఒకసారి ఏదో ఒకటి ద్రావణాలు ఇస్తూ ఉంటాను. వేస్ట్ డీకంపోజర్ బాటిల్ మనకి బయట దొరుకుతుంది, 20 రూపీస్. ఇవి ఆన్లైన్లో కూడా దొరుకుతాయి. ఇవి నేను ఇలా 100 లీటర్లలో 1 కేజీ బెల్లం వేసి ఒక డబ్బా హాఫ్ వేస్తాను. ఇందులో హాఫ్ వేస్తాను. అదే మనం 200 లీటర్స్కి 2 కేజీలు బెల్లం వేసి డబ్బాలో ఉన్నదంతా వేసేసి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది నేను ఇలా ఒక 5 డేస్ ఉంచి మొక్కకు మొదట్లో ఇస్తాను, మొక్కకి స్ప్రే కూడా చేస్తాను. వీటితో పాటు ఇంకా జీవామృతము, పంచగవ్య, ఘనజీవామృతము, ఎండిపోయిన పశువుల ఎరువు ఇస్తూ ఉంటాను. చౌహాన్ క్యూ మెథడ్లో అన్ని ఫర్టిలైజర్స్, ఫిష్ అమైనో యాసిడ్, ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూసు, ల్యాబ్ మనం పాలు బియ్యం కడిగిన నీళ్లతో చేసుకుంటాము, అవి ఇస్తాను. ప్రతి మొక్కకు సమృద్ధిగా పోషకాలు అందితేనే పంట బాగా పండుతుంది. నేల మీద పంటలు సాగు చేసేవారు నేల అందించే పోషకాలతో పంట సాగు చేసుకోవచ్చు. కానీ మిద్దె తోటల సాగుదారులకు ఆ అవకాశం ఉండదు. తొట్టెల్లో, బ్యాగుల్లో, ప్లాస్టిక్ టబ్బుల్లో మొక్కల పెంపకం చేపట్టాలి. కాబట్టి అందుకోసం ప్రత్యేకంగా సేంద్రియ ఎరువులను తయారు చేసుకోవాలి అంటున్నారు రాధిక. వేస్ట్ డీకంపోజర్తో పాటు జీవామృతం, పంచగవ్య, ఎండిపోయిన పశువుల ఎరువు, ఫిష్ అమినో యాసిడ్, ల్యాబ్, కడిగిన బియ్యం నీటిని, పులిచిన మజ్జిగను ప్రణాళిక ప్రకారం మొక్కలకు అందిస్తోంది. వర్షాకాలానికి కావాల్సిన విత్తనాలు అన్నీ నారు పోసాను. ఒక 35 రకాల విత్తనాలు నారు పోసాను. వీటిని వేసి కూడా నేను ఒక 2 వీక్స్ అయిపోతుంది. ఇంకా ఇవి కొంచెం బాగా పెరిగిన తర్వాత తీసి మళ్ళీ ట్రాన్స్ప్లాంట్ చేస్తాను. క్యాబేజ్, క్యాలీఫ్లవరు, చాక్లెట్ చెర్రీ టమాటో, మెంటు తులసి, ఫ్లవర్స్ సీడ్స్, కొన్ని చిన్న చిన్న విత్తనాలు ఉన్నవన్నీ ఈ ట్రేలో వేశాను. ఈ ట్రేలో నుంచి తీసి ఈజీగా నాటడానికి బాగుంటుందని చెప్పి ఇందులో వేశాను. ఈ గ్లాసులలో మాత్రం సీడ్స్, అంటే ఇప్పుడు కాకరకాయ, పొట్లకాయ, బీరకాయ, గుండు సొరకాయ, ఇవేమో చెట్టు చిక్కుడు, ఇలా గ్లాసులలో వేశాను. కొంచెం పెద్ద పెద్ద సీడ్ ఉన్నవి. తర్వాత నేను ఈ పేపర్ని కట్ చేసేసి పడేసి అలాగే అలగ్గా నాటేస్తాను. ఇంకా ఒక 5 రకాల వంకాయలు ఉన్నాయి. ఇక్కడొక రకము, ఇక్కడొక రకము, ఇక్కడొక రకము, ఇందులో ఒకటి ఉంది. ఇందులోనే ఇంకొక రకం వేశాను. 5 రకాల వంకాయలు. ఇంకా ఇక్కడ మెంతులు మైగ్రేన్స్కి వేశాను.
ఇక్కడేమో కొన్ని ఫ్లవర్స్ సీడ్స్ వేసాను. ఇక్కడ పచ్చి పసుపు తీసుకొచ్చి పెట్టాను, మొలకలు వస్తే నాటుదామనేసి. అలాగే అల్లం కూడా పెట్టాను. అల్లం కూడా కొంచెం ఆకులు వచ్చాయంటే తీసి నాటడానికి. నేను ఎక్కువగా ఇచ్చేది ఫిష్ అమైనో యాసిడ్ అండి. ఇది నేను నారు పోసుకున్నప్పటి నుంచి మొక్కల్లో కాయలు వచ్చే వరకు ఇది ఫిష్ అమైనో యాసిడ్ ఇస్తాను నేను. ఈ ఫిష్ వేస్టేజ్ మార్కెట్ నుంచి నేను 1 కేజీ వేస్టేజ్ తీసుకొచ్చానంటే 1 కేజీ కన్నా కొంచెం ఎక్కువ బెల్లం వేసుకుంటాను. అదే మనం తక్కువ బెల్లం వేసుకున్నాం అనుకోండి పైనంతా బూజు వచ్చి చెడిపోతుంది. అందుకని చెప్పి నేను 1 కేజీ కన్నా ఎక్కువ బెల్లం వేసుకుంటాను. అలా తయారు చేసుకున్నది ఇది. దీన్ని నేను నారు పోసుకున్నప్పటి నుంచి మొక్కలో పువ్వు కాయ అలా వచ్చే వరకు ఇస్తాను, పూత వచ్చే వరకు ఇస్తాను. తర్వాత పూత కాయ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ పూత కాయ రావడానికి గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్లో కూడా ఈ ఫిష్ అమైనో యాసిడ్ని నేను ఇస్తాను. ఇంకా ఇదేమో ఫ్రూట్ ఫర్మెంటెడ్ జ్యూస్, తీయటి ఫ్రూట్స్తో తయారు చేసుకున్నాను. ఇది కూడా అలాగే 1 కేజీ బెల్లము 1 కేజీ ఫ్రూట్స్ కలిపి ఇలా 20 రోజులు కుళ్ళబెడతాను. కుళ్ళబెట్టిన తర్వాత 1 లీటర్కి 5 ml వేసి మొక్క మొదట్లో ఇస్తాను, స్ప్రే కూడా చేస్తాను. ఫిష్ అమైనో యాసిడ్ కూడా మొక్క మొదట్లో ఇవ్వచ్చు, స్ప్రే కూడా చేసుకోవచ్చు. ఇది కూడా 1 లీటర్కి 5 ml చొప్పున మొక్క మొదట్లో ఇస్తాను, స్ప్రే కూడా చేస్తాను. అలాగే ఇది బయో ఎంజైమ్. ఈ బయో ఎంజైమ్ని నేను 300 గ్రామ్స్ కిచెన్ వేస్ట్ 300 గ్రామ్స్ బెల్లము వేసి కలిపి ఒక 2-3 నెలలు ఉంచుతాను. 90 డేస్ అలా ఉంచుతాను. 90 డేస్ తర్వాత మొక్కకి స్ప్రే చేస్తాను, మొక్క మొదట్లో ఇస్తాను. బయో ఎంజైమ్ ఇవ్వడం వల్ల మట్టి గుల్లగా ఉంటుంది. పాలినేషన్ స్ప్రే చేయడం వల్ల పాలినేషన్ కూడా చాలా ఈజీగా అవుతుంది. ఇందులో నేను పుల్లటివి వేస్తాను, నిమ్మకాయలు బత్తాయిలు పుల్లగా ఉంటాయి కదా అవి వేస్తాను, సిట్రస్ పళ్ళు వేస్తాను. దానికి బీస్ అట్రాక్ట్ అయ్యి ఈ పాలినేషన్ కూడా ఈజీగా అవుతుంది. ఇదేమో దేశీ ఆవు మూత్రము. నేను ఇలా ఒకసారి తీసుకొచ్చి పెట్టుకుంటాను జీవామృతం తయారు చేసుకోవడానికి. 1 సంవత్సరం వరకు పెట్టుకొని వాడతాను. ఇదేమో బియ్యం కడిగిన నీళ్లు. ఇలాగే బియ్యం కడిగిన నీళ్ళని నేను 1 వారం రోజులు వదిలేసి మళ్ళీ నీళ్ళల్లో డైల్యూట్ చేసి మొక్కలకి ఇస్తాను. ఇదేమో కిచెన్ వేస్ట్, పాడైపోయిన ఫ్రూట్స్, ఇంట్లో వాడేసుకున్న తర్వాత తొక్కలు అన్నీ వస్తాయి కదా, అవన్నీ బియ్యం కడిగిన నీళ్ళల్లో వేసి పెట్టి మొక్కలకి ఇస్తాను. ఈరోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం HM TV అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.